హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనము ఒక టెంపుల్‌కైతే ఎళ్తున్నామండి. అదే టెంపులా అనుకుంటున్నారా? అయ్యప్ప స్వామి దేవాలయం అండి. ఇది ఉత్తరాంధ్ర శబరిమల అని కూడా అంటారు. ఇది పెందుర్తిలో ఉందండి ఈ టెంపులు. వైజాగ్ నుంచి పెందుర్తి అరౌండ్ 46 మినిట్స్ డ్రైవ్ అయితే పడతదండి. 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పెందుర్తి ఊర్లోంచి హైవేకి వెళ్ళే రూట్‌లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉందండి. ప్రాంగణం అది చాలా విశాలంగా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి టెంపుల్‌లోని. ఇదిగోండి, ఇది పాదరక్షకులు పెట్టుకునే స్థలము. మనము చెప్పులైతే అక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది అయితే ఇడుముడు కొబ్బరికాయలవి కొట్టే స్థలం అండి ఇది. ప్రతి దాన్ని చాలా చక్కగా డివైడ్ చేసి అన్నీ చాలా బాగా టెంపుల్‌లో అన్ని ఫెసిలిటీసు అయితే ప్రొవైడ్ చేశారండి. మనమైతే కాళ్ళవి ఇక్కడ కడుక్కొని టెంపుల్లోకైతే వెళ్ళాలండి. ఇది కాళ్ళు కడుక్కునే స్థలం ఇది. పార్కింగ్ కూడా చాలా అంతా అవైలబుల్‌గా ఉందండి. చాలా పెద్ద పార్కింగే ఉంది. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు కూడా టెంపుల్ వరకు కారులో వచ్చి వెళ్ళొచ్చు. ఇదిగోండి, టెంపుల్ అనేది 3 ఫ్లోర్‌ల్లో ఉంటుందండి. కింద ఫ్లోర్‌లో యాక్చువల్లీ ఆహ్, ఆహ్, పీఠము ప్లస్ రూమ్స్ అవి ఉంటాయి. అక్కడ మనకి వీడియో తీయడానికైతే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. మనము సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఒక్కటే నేనైతే వీడియో తీశానండి. శబరిమలలో దొరికే అరవణ ప్రసాదం కూడా ఇక్కడే డైరెక్ట్‌గా అయితే వీళ్ళైతే సేల్ చేస్తున్నారండి. ఇక్కడ మేము ఈవినింగ్ వెళ్ళడం వల్ల అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తున్నారు మనకి. ఇదిగోండి, టెంపుల్ చూడ్డానికైతే చాలా విశాలంగా ఉంటుంది. ప్రాంగణం అంతా చాలా బావుంటుందండి. మనం టెంపుల్లోకి వెళ్ళగానే మంచి వైబ్స్ అయితే అనిపిస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ అయితే శివలింగం ఉంటుందండి. మనం దానికి ఒక నమస్కారం చేసుకొని లోపలికైతే వెళ్ళాలి. అక్కడైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉందండి. తరువాత ఇలా ఫస్ట్ ఫ్లోర్‌లో మనకైతే మెట్లు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ అండ్ రైట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుందండి. మెట్లకి లెఫ్ట్ సైడ్ అయితే దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందండి. రైట్ సైడ్ అయితే సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ 2 టెంపుల్ మధ్యలో అయితే మెట్లయితే ఉంటాయండి. ఈ మెట్లు మకర సంక్రాంతి టైం అప్పుడే ఓపెన్ చేస్తారంటండి. మిగతా అప్పుడైతే క్లోజ్ చేసి ఉంచుతారట. ఇక్కడ ధ్వజస్తంభం కూడా చాలా బావుందండి చూడ్డానికి. ఇదిగోండి, మనమైతే ఫస్ట్ అయితే దత్తాత్రేయ స్వామివారి టెంపుల్లోకైతే వెళ్తున్నాము. ఈ దత్తాత్రేయ స్వామివారికి ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకైతే అభిషేకం అయితే చేస్తారట. చేసిన తర్వాత స్వామివారిని అయితే అలంకరిస్తారంట. ఈ దత్తాత్రేయ స్వామివారికి పక్కనే స్టెప్స్ అయితే ఉంటాయండి పైకి వెళ్ళడానికి. ఈ స్టెప్స్ మనము నెమ్మదిగా నడుచుకుంటూ పైకైతే వెళ్ళాలి. కొద్దిగా ముసలివాళ్ళు లాంటి వాళ్ళైతే స్టెప్స్ అయితే ఎక్కలేరండి. ఒక 20-30 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి, పైకి వెళ్ళగానే లుక్ అయితే చాలా బావుంటుందండి. ఫీల్ కూడా చాలా బావుంటుంది. యాక్చువల్లీ కేరళలో కట్టిన విధంగానే ఉంటుందండి టెంపుల్ అంతా చూడ్డానికి. చాలా క్లీన్ అండ్ నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి టెంపుల్ ఆవరణ అంతాన. ఈవినింగ్ పూట వెళ్తే టెంపుల్ లుక్ అది చూడ్డానికైతే చాలా బావుంటుంది. పైన కూడా మళ్ళీ 3 గుళ్ళైతే ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గుడి ఉంటుంది. రైట్ సైడ్ ఒక చిన్న గుడి ఉంటుంది. మధ్యలో ఉండేది అయ్యప్ప స్వామి గుడండి. లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందండి. వినాయకుడి వాడికి ప్రతి మండే ఉదయం 7 గంటలకి అభిషేకం అయితే నిర్వహిస్తారండి. వినాయకుడికి బెల్లం నైవేద్యంగా పెడితే మన కోరికలన్నీ తీరుతాయని అందరూ భావిస్తూ ఉంటారు. ప్రతి నెల సంకటహర చతుర్థి నాడైతే ప్రత్యేక పూజలైతే వినాయకుడికైతే చేస్తారండి. వినాయకుడి టెంపుల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇంకొక టెంపుల్ అయితే ఉంటుందండి రైట్ సైడు. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం ఉదయం 7 గంటలకైతే అభిషేకం అయితే చేస్తారండి. కుజదోషాలు, వివాహం అవ్వలేని వారు సంతానం కోసం స్వామివారికి ఈ ఆవరణలో సుబ్రహ్మణ్య హోమం అయితే నిర్వహిస్తారు. ఇదిగోండి, ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఉద్యోగం లేనివారు కూడా సుబ్రహ్మణ్య హోమం చేస్తే ఉద్యోగాలవి కలుగుతాయని ఇక్కడ అందరూ అనుకుంటూ ఉంటారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠికైతే ప్రత్యేక పూజలవి నిర్వహిస్తూ ఉంటారంట. అక్కడ అర్చకులు వారైతే చెప్పారు. ఇదిగోండి, సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకి అయ్యప్ప స్వామివారి దేవాలయం అయితే ఉంటుందండి. ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ప్రాంగణం అంతా చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ నేను ఇందాకల చెప్పాను కదండీ! ధ్వజస్తంభం అయితే చూడ్డానికి చాలా బావుంటుంది.
ఆవరణ అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా కళగా ఉంది. ఆహ్, భక్తులు కూడా చాలా ఎక్కువ మందైతే విజిట్ చేస్తున్నారండి టెంపుల్‌ని. గుడిలో ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా ఉందండి. అసలు చాలా బాగా కట్టారు గుడిని. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి వరకు ఆలయం తెరుచు సమయాలేంటంటే మార్నింగ్ 4:30 టు ఆఫ్టర్‌నూన్ 1:00 అండి. మళ్ళీ అగైన్ ఈవినింగ్ 4:30 టు 9:00 వరకు ఈ కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయితే గుడైతే ఈ టైమింగ్స్‌లో అయితే తెరుస్తారండి. మామూలుగా రెగ్యులర్‌గా ఈ గుడైతే మార్నింగ్ 5:30 టు 12:30 అండి. అండ్ అగైన్ ఈవినింగ్ 5:30 టు 8:30 వరకు టెంపుల్ అయితే తెరుస్తారండి. ఈ టెంపుల్ టైమింగ్స్ అన్నీ నేను ఒకసారి డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైనా కావాలనుకుంటే చెక్‌ఔట్ చేయండి. ఇదిగోండి దేవుడైతే చూడ్డానికి చాలా బాగున్నాడండి. అండ్ ఈవెన్ దేవుడికి మామూలు దీపాలతోనే మనమైతే చూడగలమండి. లోపలైతే లైటింగ్స్ ఏమీ పెట్టలేదు. ఓన్లీ దీపపు వెలుగులతోనే మనము దేవుడినైతే చూడాలి. అదైతే నాకు చాలా అనిపించింది. ఇంగోండి దేవుడిని చూస్తూ అలా ఒక 5 మినిట్స్ అయితే అలా ఉండిపోయాము. అయ్యప్ప స్వామివారికి ప్రతి బుధవారం ఉదయం 8:30కి పంచామృత అభిషేకం అయితే నిర్వహిస్తారటండి. నెక్స్ట్ 10:30కి అయితే విశేష అలంకరణ అయితే చేస్తారంటండి. ఎవ్రీ ఈవినింగ్ 6:30కి నక్షత్ర దీపారాధన అయితే ఇస్తారంట. అదైతే చూడడానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది అని అక్కడ అర్చకుల వారు అయితే చెప్పారండి. ఇలా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా దర్శించుకున్న తర్వాత మేమైతే కిందకి వెళ్ళాము. రైట్ సైడ్ అయితే మనం దిగాలి. మనం లెఫ్ట్ సైడ్ మెట్లు ఎక్కాలండి. టెంపుల్ అంతా పైన చూసుకొని రైట్ సైడ్ అయితే కిందకి దిగాలి. ఇప్పుడైతే ధ్వజస్తంభం, అయ్యప్ప స్వామి టెంపుల్, వినాయకుడి టెంపుల్ అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పైన చూసుకొని మేము రైట్ సైడ్ అయితే కిందకి దిగుతున్నాము. రైట్ సైడ్ మనం కిందకి దిగిన వెంటనే మనకి సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉంటుందండి. ఈ సరస్వతీదేవి టెంపుల్ కూడా చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఈ సరస్వతీదేవికి ప్రతి శనివారం ఉదయం 7 గంటలకైతే అభిషేకం అయితే నిర్వహిస్తారట. అమ్మవారి సన్నిధిలో సరస్వతీదేవి పూజ, అక్షరాభ్యాసాలు అవి నిర్వహిస్తారటండి ఇక్కడ. మనం ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలనుకుంటే 2 రోజుల ముందు అర్చక కమిటీ వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పారండి అక్కడ. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా ఎక్కువ మందికైతే చేస్తూ ఉంటారంట. నెక్స్ట్ మన దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలండి. ఇలా వెళ్తూ ఉంటే మనకైతే అక్కడ చాలా పెద్ద మండపం అయితే కనిపిస్తుందండి. ఈ మండపంలోనే మనకి అక్షరాభ్యాసాలు అవన్నీ చేస్తారంట. ఇక్కడైతే మనం ఫస్ట్ వెళ్ళగానే దుర్గాదేవి ఆలయం అయితే ఉంటుందండి. ఈ దుర్గాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారట. ఉదయం అమ్మవారికి 7 గంటలకు పంచామృత అభిషేకం అయితే చేస్తారట. నెక్స్ట్ 8:30కి అయితే కుంకుమ పూజ అయితే చేస్తారంటండి అమ్మవారికి. సాయంకాలం 6:45 లలితా సహస్ర పారాయణం అయితే చేస్తారంట. అక్కడ తర్వాత మధ్యలో మనకి మాలికా పురోత్తమ దేవి గారు అయితే ఉంటారండి. ఈ దేవి యొక్క పేరు వినడం నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఈ అమ్మవారికి ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకైతే అభిషేకం అయితే నిర్వహిస్తారట. తర్వాత ప్రత్యేక అలంకరణ అయితే చేస్తారంట అమ్మవారికి. ఈ అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదంటండి. అక్కడ అర్చకుల వారైతే చెప్పారు. ఇదంతా ప్రాంగణం అండి. ఇక్కడ ప్రాంగణము. ఇక్కడే అక్షరాభ్యాసాలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారంట. ఇదిగోండి టోటల్ టెంపుల్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన దుర్గాదేవి ఆలయము, మల్లికాపురేశ్వరదేవి ఆలయం అనేవి మెట్లుకి లోపల ఉంటాయండి. అంటే కరెక్ట్గా అయ్యప్ప స్వామి టెంపుల్ కిందనైతే ఉంటాయి. ఇదిగోండి ఈవినింగ్ అయితే టెంపుల్ లుక్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా వైజాగ్కి దగ్గరగా ఉన్నవాళ్ళైతే ఈ టెంపుల్ని తప్పక విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.